నేను మార్చిలో ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ రాకముందు అన్న గోపులారంలో ప్రేయర్ చేయడానికి వచ్చిండు. మా పెద్దనాన్నకి పక్షవాతం వచ్చిండే, ఆయనకు ఈ ప్రేయర్ చేయడానికి వచ్చిండు. అందరికీ ప్రేయర్లో కూర్చున్నాము. నాకు ఏం తెలియదు అప్పుడు, ప్రేయర్ అంటే తెలీదు, ఈ సాంగ్స్ ఇవేం తెలియదు నాకు. ఎప్పుడు నేను ప్రేయర్కి రాలేను. అన్న ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, నేను కూడా మోకాల్లో ఒకరించి కూర్చున్నాను. ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. కాళ్ళ మీద కూర్చొని ప్రేయర్ చేశాను. అన్న వెళ్ళిపోయాక నెక్స్ట్ సండే ఉండే, నాకు ఎందుకో తెలీదు వెళ్ళాలి 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 అనిపించింది. సండే రోజు వచ్చినాము. ఎందుకంటే నా పిల్లలకి అప్పుడు చాలా అనారోగ్యంగా ఉంది. ఎక్కడెక్కడికో తిరిగినాము, చాలా దర్గాలకి ఎక్కడెక్కడో తిరిగినాం. కానీ నా పిల్లల కోసం ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అని ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ వచ్చినాము. నెక్స్ట్ రోజు సండే ఉండే వచ్చినాము. వచ్చి ఆ రోజు ప్రేయర్ చేయించుకున్నాము. ఆ రోజు నుంచి మొన్నటి వరకు వాళ్ళకి ఇప్పటివరకు ఏ అనారోగ్యం వాళ్ళకి రాలేదు. మొన్న రీసెంట్గా నా చిన్న కొడుకుకి కొంచెం ఎందుకు ఒక దగ్గర నిమ్మకాయ తన్నిండు. అప్పటి నుంచి 2 రోజులు సుస్తయిండు. అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాం. ఆ రోజు నెక్స్ట్ డేనే వానికి మొత్తం తగ్గిపోయింది. ఇప్పటివరకు నా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఏ చిన్న సర్ది అయినా ఏమైనా ఆ ప్రేయర్ రాస్తే నెక్స్ట్ రోజే వాళ్ళకి మొత్తం తగ్గిపోతుంది. అందుకే నేను ప్రతి సండే తప్పకుండా ఇక్కడికి వస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ వాళ్ళు 6 ఇయర్స్ అయింది నాతో మాట్లాడక. అన్న కూడా 2 సార్లు 3 సార్లు ప్రేయర్ చేసిండు. మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతుర్రు, నేను కూడా వెళ్తున్నా, వాళ్ళు కూడా వస్తూ పోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అక్క వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా మందిరానికి ఎవరు రమ్మని చెప్పలే. వాళ్ళ పెద్దనాయనకు బాగలేదు, అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ప్రార్థనలు ఏకీభవించింది. తర్వాత రావాలనిపించి వచ్చింది. వచ్చినందుకు ఏమనుభవిస్తుందంటే మేలు అనుభవిస్తుంది. గతంలో ఎన్నోసార్లు వాళ్ళ పిల్లలకు బాగాలేనప్పుడు అటు ఇటు తిరిగి అలసిపోయిన పరిస్థితి. తానే సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అద్భుతం చేశారమ్మా? యేసయ్య. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఇంకా తన జీవితంలో ఇప్పటి వరకు చూడని కార్యం ఏంటంటే, తన పిల్లలు ఎక్కడ తిరగకపోయినా పర్వాలేదు, క్షేమంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. 6 సంవత్సరాల నుంచి తనకి తన తల్లిదండ్రులతో ఎంత భర్తున్నప్పటికీ ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులతో ఆ ప్రేమను బంధాన్ని వాళ్ళు తెంచుకోలేరు. 6 సంవత్సరాల నుంచి మాటలు కట్ అయిపోయిన పరిస్థితి. ఆ తెగిపోయిన బంధాన్ని మరలా తిరిగి దేవుడు సమకూర్చాడు. సమకూర్చిన దేవునికి మహిమ కలుగును గాక. గడి చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమృతమ్మ, ఇక్కడున్న సంఘస్థులకు పాస్టర్ గారికి వందనాలు. అసలు నేను సాక్ష్యం చెప్పాలి అని 3-4 వారాల సంధి కూడా ఇంకెవరన్నా ఉన్నారా అంటే కూడా దాచిపెట్టి తర్వాత చెప్తాము. ఆయన రాలేదు, ఇంకెవరో రాలేదు అనుకుంటా ఆగిన. మంచితనం దేవుడు చేసి పెట్టింది ఎందుకు గప్పెడుతున్నామని నేను చాలా ఇబ్బందిలో. అంటే ఇక నా వంకరతనానిక మరి ఏదో దేవుడు పిలుచుకునడానిక ఆటకు ఆపరేషన్ అయింది. ఒక 2 నెలల కిందట ఫస్ట్ వచ్చిన నేను ఇక్కడ. నేను చిన్నప్పటి సంది కూడా మస్తు మంది సేవకులను చూసిన, గంతే కదా ఇది కూడా అనుకునేదాన్ని. బలంగా దేవుడు నాకు కార్యం చేసిండు. అక్క ఎన్నో రకాల బాధపడుతున్నావు, ఒక్కసారి ఆ మందిరానికి రమ్మని అని అన్నారు. వచ్చాను. ఈ బస్సు దిగి ఆ ప్లేస్లోకి వెళ్ళి కూడా నడవని స్తోమతలనే వచ్చిన నేను. పాస్టర్ గారు ఇక్కడ పేరు చేయడానికి ప్రార్థన చేశాడు, ఏదో వాళ్ళకి అయ్యింది. నేను ఇట్లా ఈ బైబిల్ కూడా పట్టుకురాలేదు, ఈరోజే పట్టుకొచ్చిన. అంటే ఇక్కడ పట్టుకోవద్దు మొయ్యొద్దు అని చెప్పారు కదా. నా కూతురు కూడా ఉండే. నాకు జరిగిన ఘనకార్యం అసలు నేను ఊహించలేను. గాంధీలో కూడా బతుకమని చెప్పారు, నీమ్స్లో వేసిరు సంటు. వేసిన 15 రోజులు పాస్టర్ గారిని చూసా. ఏదో ఒక తృప్తిగా అక్కడ ఉండి ఇట్లా సైతాను నా లోపల వెళ్ళిపోయినట్టు 15 నిమిషాలు ఇట్లా కదిలేనంట. అదేమదో నాకు తెలియదు. నా మనమడు 2 సంవత్సరాల అబ్బాయి చెవులో చీముకోరానికి ఎన్నో రకాల మందులు వేసినాము. ఒక్కటే రోజు వచ్చింది ఇక్కడ నా కూతురు. మందులు వేయకుండానే తెచ్చిన మందులు అదే రోజు కొనుక్కున్నాము, వేయలేదు. ఇప్పుడు బాగా ఉన్నాడు, అసలు ఆ చీమే కనిపిస్తలేదు. పుట్టిన 5 నెలలకే. నేను ఇదంతా చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ ఇక్కడ నేను అంటున్నా కదా, నేను పుట్టుక క్రైస్తవరాలి. మా అమ్మోళ్ళది బూత్కూరు, ఎక్కడ వట్టిపల్లి మండల్. మా అత్తగారు ముస్లాపూర్ అల్లదుర్గు మండల్.
అక్కడ నుండి 40-50 ఏళ్ళు ఉంటుండొచ్చు, నేను లెక్క పెట్టలేను. కానీ ఇప్పటిదాకా చాలా చర్చిలకు వెళ్ళిన. నాకు అంతటికంటే ముఖ్యంగా ఈ స్థలంలో పాస్టర్ గారు చెప్పినట్టు కాదు, నా హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నా, ఏదో దేవుని శక్తి ఉన్నది కంపల్సరీ ఉన్నది. అంతటా అదే అని అనుకోకుండా నిజానికి నెలకొకసారి అయినా వస్తే మనకున్న ఆ పక్కకున్న సైడోడు మనోడు ఉంటాడు కదా, వాడు బుగులు పట్టాలంటే తప్పకుండా రావాల్సిందే. నేను మధ్యన 2 వారాలు రాలేదు. ఓపిక మోరు వరకు నడవాలంటే నాది అక్కడ సెరలో ఉన్నది ఇల్లు. మోరు వరకు ఎవరు తీసుకొస్తారు? కానీ ఇంకొక అలవాటు ఉన్నది, ఇందాక అన్న అలవాటు ఉంటుంది. పొద్దుమేక కట్టెగా వస్తాడు, సాయంత్రం వాళ్ళందరూ ఉంటారు కదా, కూర్చున్నదాకా తప్పదు. ఎందుకయ్యా 40 ఏళ్ళు అయింది, మరి ఇప్పుడు నా కోసం అన్న మరవ అంటే తనకు అలవాటు పడ్డది కదా. సరే సరే అంటాడు. కానీ నా దగ్గర దొంగతనం చేసి అదొక పని చేస్తున్నాడు. మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. దుర్గయ్య మా ఆయన పేరు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. తల్లి గతంలో భరించలేని పెయిన్తో హార్ట్ సర్జరీ అయింది, స్టంట్ వేశారు. నొప్పి ఇంకా నడవలేని పరిస్థితిలో నొప్పి ఉండే. డాక్టర్లు బ్రతకదు అని కూడా చెప్పారు. దేవుడు అద్భుతంగా విడుదల ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మీ బిడ్డ కొడుకమ్మ, వీళ్ళ బిడ్డ పాపకి చాలా రోజుల నుంచి చెవులు వచ్చేమో, ఓ రోజు తీసుకొచ్చి ప్రార్థన చేయించారు, దేవుడు విడుదల ఇచ్చాడు. దేవుడు చేసిన యొక్క కార్యాన్ని బట్టి గట్టి చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు అమ్మ. అక్క పేరు సరోజిని అక్క, బోడపల్లి జైరాబాద్ దగ్గర. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్క? 56 కిలోమీటర్ల నుంచి అక్క మందిరానికి వస్తూ ఉంటుంది. గతంలో ఆమెకున్న సమస్య ఏంటంటే గర్భసంచి మీద వాపు, అలాగే ఒక 2 గడ్డలు. డాక్టర్స్ అన్నారు ఇంకా ఆపరేషన్ చేయాలన్నామని చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చాము, ప్రార్థన చేయించుకుంది చర్చిలో. దేవుడు అద్భుతం చేశాడు. ఆ తర్వాత ఆ యొక్క పెయిన్ తగ్గడం, మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో ఇంకా డాక్టర్స్ చెప్పారు, అమ్మ నీకు ఇంకా ఆపరేషన్ అవసరము లేదు, సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా వాళ్ళకు ముందు ఇల్లు చాలా చిన్నగా ఉండేది. డబ్బులు ఉన్నా కానీ చాలా సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, అంతే కదా. ఆ ఇల్లును మంచి సిద్ధపరచుకోవాలనుకున్నారు, కానీ అది సాధ్యపడలే. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థనలో తన సమయాన్ని గడిపినప్పుడు అక్క జీవితంలో అద్భుతం చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా డబ్బులు ఉన్నా జరగని కార్యం దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు. అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. నా పేరు సంపూర్ణ, మాది రాళ్ళగుడిపల్లి. నా సాక్ష్యం ఏంటంటే, అయితే నా భర్తకి మొన్న వెనస్డే రోజు ఇక్కడ ఏదోలో నొప్పి వచ్చిందని బాధపడ్డాడు. 2-3 అవర్స్ ఇంట్లో లేకుండే బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని ఏమైందో తెలీదు, ఏదోలో నొప్పి వస్తుందని బాధపడ్డాడు. అయితే నేను ఇంట్లో ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చాడు. అంటే ఇంకా నాకు ఇక్కడ ఏదోలో నొప్పి వస్తుంది అనేసి ఇంకా పడుకొని ఏడుస్తున్నాడు, ఏదోలో నొప్పి అవుతుంది అంటే. నేను అవునా సరే ఎందుకు అవుతుంది అట్లా అనేసి కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాం. ఏం చేయాలో అర్థం అవ్వలేదు, సైలెంట్గా ఉన్నాం. తను ఇంకా ఏదోలో నొప్పి వస్తుందని ఏడుస్తూనే ఉన్నాడు. ఏం అవ్వదులే మామ, తగ్గుతుంది, ఎందుకు ఏడవడము, సరే చూద్దామని కొద్దిసేపు సైలెంట్ ఉన్నాం. ఏం చేయాలో తెలియక సైలెంట్ ఉన్నాం. తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అయ్యగారు మా ఆయనకి ఇట్లా ఏదోలో నొస్తుంది, ఏడుస్తుండు, ప్రేయర్ చేయండి అయ్యా, ఎందుకు నొస్తుందో తెలియదు అంటే ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇంకా ప్రేయర్లో పెడతా అని ప్రేయర్ చేసి అట్లనే ఉన్నాక నేను కూడా ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఎదపైన వేసి రాసి, తలకు ఎదకు రాసి, ఇక కొద్దిసేపు అట్లనే ఆయన ఎదపైన చేసి అట్లనే కూర్చున్నాం. ఇంకా అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత అయితే ఇంకా ఆడికి ప్రేయర్ చేసినాక కూడా
వెళ్దాం మనం హాస్పిటల్ వెళ్దాం అని చెప్పేసి వెళ్దామని చాలాసేపు సతాయించిన. వద్దు వద్దు తగ్గుతుందేమో చూద్దామని వద్దన్నాడు. అయ్యగారు ప్రేయర్ చేసిండు నాకు తగ్గుతుంది వద్దులే అని చెప్తే కూడా నేను వినకుండా రెడీ అయినా. ఇంకా రెడీ అయిన తర్వాత తను అంతలో నేను రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసిన. తను నాకు తగ్గింది అని చెప్పేసి చెప్పిండు నాకు. అయినా నాకు నమ్మాలనిపిస్తలేదు. తగ్గకుండొచ్చు కానీ నువ్వు హాస్పిటల్ అంటే తగ్గిందని చెప్తున్నావేమో, తగ్గకుండొచ్చులే వెళ్దాము అని చెప్తే లేదు నాకు తగ్గిందని చెప్పేసి మళ్ళీ హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ పడుకున్నాక కొద్దిసేపు సరే తగ్గింది అంటుండు కదా అని నేను కూడా కూర్చున్న తర్వాత ఇక అట్లనే ఇక తగ్గిందని చెప్పి బయటికి వచ్చి బయట తిరుగుతుండు. తగ్గింది నాకు మంచిగా అయ్యింది, ఏం అవ్వలేదు, ఏమైతలేదు అని చెప్పేసి యాక్టివ్గా ఉన్నాడు. యాక్టివ్గా ఉన్న తర్వాత మళ్ళీ తనంతట తనే అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు నాకు ఇలా మీరు ప్రే చేసినందుకు నాకు తగ్గిపోయింది, నేను మంచిగా ఉన్నాను అని అయ్యగారికి మళ్ళీ తను ఫోన్ చేసి చెప్తే అప్పుడు నాకు మంచిగా అనిపించింది కదా సరే తగ్గిందని. అయ్యగారు ప్రేయర్ చేస్తే నాకు నిజంగా యేసయ్యనే మాట్లాడుతుండేమో మాతోని. ఇంకో సాక్ష్యం కూడా నేను చెప్పలేను, అది నాలో పెట్టుకున్నా నేను చెప్పలేదు అనేసి అనుకున్నా. ఇక్కడ 7th యానివర్సరీ మీటింగ్ అయింది కదా, ఆ రోజు మేము వచ్చాం. సాయంత్రం వచ్చాక ఆ రోజు మంచి ఆరాధన వరకు ఉన్నాం, పిల్లలు మేమంతా ఉన్నాము. ఫుల్ మంచిగా ఆరాధన జరిగే మూమెంట్లో తను పిల్లలు పడుకుంటున్నారు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుండు. వద్దు ఉందాము అనేసి అంటే కూడా వినలేదు. వెళ్తుంటే పాస్టర్ అంకుల్ వాళ్ళ అమ్మగారు కూడా అడిగారు ఎందుకు వెళ్తున్నారు ఉండొచ్చు కదా అని అంటే ఇక తను ఏదో పిల్లలు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాడు. మంచిగా వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 hour అట్లా పడుకున్న తర్వాత ఇక నా భర్తకి నా బాబుకి ఒకటే వాంతింగ్స్. మార్నింగ్ 9 వరకు వాంతింగ్సే అవుతున్నాయి. ఇంకా ఎందుకు ఇట్లా అవుతుంది అంటే నేను అరిశాను, చర్చికి వెళ్ళాము, నువ్వు ఆరాధన టైంలో ఇట్లా తీసుకొచ్చినావు, అందుకే మీకు ఇట్లా అయ్యింది, మీరు ఏది కూడా చక్కగా గమనించుకోరు అట్లా అని అరిస్తే తర్వాత మళ్ళీ 9 వరకు అట్లనే వాంతింగ్స్ అయినాక మళ్ళీ అయ్యగారికి కాల్ చేసి ఇట్లా అవుతుంది అయ్యగారు అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాక ఒక 11 వరకు కూడా అట్లనే ఉన్నారు, నీరసంగా వాంతింగ్స్తో అట్లనే ఉన్నారు. ఇక మళ్ళీ అట్లనే ప్రేయర్ చేసుకున్న తర్వాత కూడా 11 తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా వాంతింగ్స్ తగ్గిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఎప్పట్లానే ఉన్నారు. అప్పుడు ఇక తను అవును కదా నేను చర్చిల్లో మధ్యలో నుండి వచ్చేసినందుకు ఇట్లా అయ్యింది నాకు అనేసి తనకు అప్పుడు అర్థమైంది. ఇంకా ఇది నా సాక్షి. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతారు. సరే అక్క, గాడ్ బ్లెస్ యు అక్క. సహోదరి పేరు గీతాంజలి కొమ్షెట్పల్లి నుంచి వస్తుంది. వాళ్ళకున్న సమస్య ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎప్పుడు మేక పిల్లలు చచ్చిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇంచుమించు ఆ 2 years లోపల 30 నుంచి 40 మేకలు చచ్చిపోయినాయి అంటారు. హల్లెలూయా. ఆ 30-40 మేకలు చచ్చిపోయినాయి. చేయాల్సిన ప్రయత్నాలు చేసిర్రు, అవి అట్లనే చనిపోతూనే ఉన్నాయి. సోదరు 1 year నుంచి చర్చికి వచ్చింది. దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు ఒక 7-8 నెలలు అవుతుందమ్మా, 1 year నుంచి ఇప్పుడు ఆ తెగులను దేవుడు తీసేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఈ సహోదరికి 9th క్లాస్లో స్పెట్స్ వచ్చినాయంట, కళ్ళద్దాలు వచ్చినాయి కంటి సమస్యను బట్టి. 9వ తరగతిలో 9th క్లాస్లో కళ్ళద్దాలు వచ్చినాయి. రీసెంట్గా 1 year బ్యాక్ నుంచి చర్చికి వస్తుంది. కళ్ళద్దాలు ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు వాడింది. మందిరానికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు 1 year నుంచి కళ్ళద్దాలు లేకుండా అద్భుతంగా చూడగలుగుతుంది, చదవగలుగుతుంది, హెడేక్ లేదు, సైట్ లేదు, ఏం లేదు. చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా. గాడ్ బ్లెస్ యు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. ఆదికాండం
12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చదవన్న వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవన్న వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాతో మీరు మాట్లాడండి. యోగ్యత అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు వందనాలు. మీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నన్ను మీ నోటి బూరగా వాడుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మొదటి వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహామును దేవుడు తన బంధువుల యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి పిలుస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాడు, అన్ని జనాంగములో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు సపరేట్ చేస్తున్నాడు. బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఎందుకు దేవుడు అబ్రహామును తన సొంత ప్రాంతము నుంచి పిలిచాడు? తను ఏ తండ్రి ఇంటిలో ఏ బంధువుల దగ్గర ఉన్నాడో అక్కడ అన్య ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. దేవుడు అన్నాడు, మీరు సృష్టికర్తనే పూజించాలి కానీ సృష్టిని పూజించొద్దు. అయితే సృష్టిని పూజించేటటువంటి పద్ధతిలో అబ్రహాము ఉన్నాడు. అయితే అబ్రహాము పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుని యొక్క చిత్తము అబ్రహాము పట్ల దేవుడు నెరవేర్చి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఉంచాలనుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే గుంపుగా ఉంచాలనుకున్నాడు. అబ్రహాముకు లేనిది ఏదో అది ఇవ్వాలనుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 75 ఏండ్లు. 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాముకు ఏం లేదు? సంతానం లేదు, పిల్లలు లేరు. పెళ్ళి అయ్యింది కానీ పిల్లలు లేరు. 75 ఏండ్ల వయసులో ఉన్న అబ్రాముకి పిల్లలు లేరు. దేవుడు ఇవ్వాలనుకున్నాడు. అబ్రహాముకు లేనిది దేవుడు ఇవ్వాలనుకున్నాడు. దేవుడు అబ్రహాముకు లేనిది ఇవ్వాలనుకున్నప్పుడు అబ్రాహామును దేవుడు ఏం చేస్తున్నాడంటే తనున్నటువంటి ప్రాంతము నుంచి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీకు లేదని బాధపడుతున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నావో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? ఈరోజు ఏ కొదువని జీవితంలో ఉన్నా దేవుని మహిమార్థమై ఆ సమస్తం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చునుగాక. అది దేవుడు నీకు ఇవ్వాలి అంటే దేవుని మాటకు నీవు లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. ఇక్కడ దేవుడు నీతో ఏం తెలియజేస్తున్నాడంటే గత జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానం, నీ ప్రవర్తన, నీ మాట తీరు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నుంచి నువ్వు మొదటిగా బయటికి రావాలి. మొదటిగా ఏం చేయాలి? ఏం చేయాలి? బయటికి రావాలి. హల్లెలూయా. ఒక అద్భుతము, ఒక దీవెన, ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుకోవాలనుకుంటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఏం జరగాలంటే సపరేషన్ జరగాలి.
వేరుపరచడం అనే ప్రక్రియ జరగాలి. దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన తర్వాత, ఈ సృష్టిని కలుగజేసే ముందు దేవుడు చేసిన ఒక కార్యం ఏం తెలుసా? ఏం చేశాడంటే దేవుడు మొదటిగా వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరుపరిచాడు. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చీకటిని వెలుగును వేరుపరిచిన తర్వాత దేవుడు చేయాలనుకున్న పని చేశాడు. నీ జీవితంలో కూడా ఏ చీకటి అవుతుందో ఆ చీకటి నుంచి నువ్వు బయటకు వస్తే నీ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతే నీ జీవితంలో దేవుడు నీవు ఆశించిన దానికంటే అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు, అనగా దేవుని చిత్తానికి లోబడ్డాడు. 3వ వచనం చూడండి, 2వ వచనం నుంచి కూడా, నీ నామమును గొప్ప చేదును. అంతకంటే ముందు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా నువ్వు బాగుండాలి అనుకుంటే చాలు, వాళ్ళు బాగుంటారు అంతే. అర్థమవుతుందా? అబ్రాహాముకు దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడంటే, అబ్రాహమా నీవు దీవించబడుదువుగాక, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అని ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారంట. దేవుడు అంటున్నాడు, నేను గొప్ప జనముగా చేస్తా. అసలు పిల్లలే లేరు, సాధ్యమా గొప్ప జనంగా మార్చబడడం? దేవునికి సమస్తం సాధ్యం. అబ్రాహమా నువ్వు నా మాటకు విధేయత చూపెట్టిదా అన్నాడు. మాట మాట్లాడకుండా అబ్రాహం దేవుని మాటను నమ్మి దేవుని పిలుపుకు లోబడి దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. దేవుడు చేస్తా అన్నది అబ్రాహం జీవితంలో చేశాడు. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను నామమును గొప్ప చేసేదను. అబ్రాహాంకి ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు చూడండి. నిన్ను గొప్ప జనముగా చేస్తా, అలాగే నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును కూడా గొప్ప చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అబ్రహాముతో దేవుడు? నీ నామమును గొప్ప చేస్తాను. ఈరోజు ఏ గుర్తింపు లేదు, ఏ ప్రత్యేకత లేదు. ఈ లోకంలో నేను తృణీకరింపబడుతున్నాను, వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నాను. స్నేహితుల దగ్గరికి వెళ్తే ఎవరు నన్ను లెక్క చేయరు, బంధువుల దగ్గరికి వెళ్తే ఎవరు నన్ను లెక్క చేయరు, ఇంటోళ్ళు లెక్క చేయరు. తృణీకరింపబడింది నా జీవితం అని కృంగిపోతున్న నీతో ప్రభువు అంటున్నాడు. నిజంగా దేవుడు తృణీకరింపబడిన నిన్ను ఈరోజు పిలుచుకున్నాడు, నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు అంతే. నీ నామమును దేవుడు గొప్ప చేయను గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ ఇల్లు, నీ బంధువులు తప్ప ఎవ్వరికి తెలియదు నీ పేరు. నజరేయుడైన యేసు నామంలో నీ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు అనేక ప్రాంతాలకు నీ పేరును పరిచయం చేయబోతున్నాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుతాడు. నీ వెరుగని జనమును నువ్వు చూచుదువుగాక. దేవుని చేతుల్లో పడే పాత్ర అది ఎంత పనికి మాలినది అయినా సరే విలువైన పాత్రగా మార్చబడుతుంది, శ్రేష్టమైన పాత్రగా మార్చబడుతుంది, గొప్ప పాత్రగా మార్చబడుతుంది. గతంలో అబ్రాహాం అంటే ఎవరో తెలియదు. దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాం వచ్చాడు. అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. ఏం చేశాడంట? దేవుడు చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాడు. ఈరోజు నువ్వు నేను ఈరోజు ఎలా ఉండాలంటే ఆయన మాట ప్రకారం వెళ్ళడం నేర్చుకోవాలి, ఆయన చిత్తానికి లోబడడం నేర్చుకోవాలి. అబ్రాహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు. గతంలో ఎలా జీవించాడో తెలియదు, కానీ అబ్రాహాము దేవుని వెంబడించిన తర్వాత దేవుడు మాట్లాడిన మాట ప్రకారం తప్ప వేరే స్టెప్ ఎప్పుడూ తీసుకోలే. ఎప్పుడన్నా తెలిసి తెలియక తీసుకున్న వెంటనే సరి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు అతనితో కూడా వెళ్ళెను.
4వ వచనం చూడండి. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన, తన సహోదరుని కుమారుడు అంటే తన తమ్ముని కుమారుడైన లోతును హారానులో తానును వారును, అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రాము ఇంక ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనను. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆశీర్వదిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. అబ్రాహాముతో పాటు తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకొని బయలుదేరి దేవుడు పిలిచినట్లుగానే వెళ్ళాడు. అలాగే ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు, అబ్రహామును. దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. అబ్రాహాముతో పాటు తన చిన్ననాయన కుమారుణ్ణి అబ్రాహాము తీసుకెళ్ళాడు, లోతును. అబ్రాహాముతో ఉన్నందుకు లోతు పరిస్థితి ఏమైంది తెలుసా? ఏమైంది చెప్పండి? ఏమైంది? ఆశీర్వదింపబడ్డది. ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే అబ్రహాము యొక్క ఆస్తి, లోతు యొక్క ఆస్తి వారు కలిసి నివసించేంత విస్తారం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకేం లేదన్నలు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే ఏముండయేమో. ఎందుకేముండవు? పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ఈ లోకంలో నీకు స్థలము సరిపోనంత ఆస్తిపాస్తులు ఇస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహాము వెంబడొచ్చిన వ్యక్తి లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. వీరిద్దరు కూడా కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తిని, ఐశ్వర్యాన్ని ప్రభు అబ్రహాముకి ఇచ్చాడు. క్లియర్గా చెప్తున్నా, ప్రభువును వెంబడించేవారు ఎప్పుడు కూడా దరిద్రులు కానే కారు. వాక్యం లాస్ట్ దాకినండి. హల్లెలూయా. ఈరోజు ఆర్థిక సమస్యలతో పోరాడుతూ దేవుని నమ్ముకున్న జీవితం ఇంతేనా, బ్రతుకు ఇంతేనా అనుకొని సరిగ్గా ప్రార్థన చేసుకోలేక మనశ్శాంతి కరువై మనుషులను దూషించుకుంటూ, పరిస్థితులను దూషించుకుంటూ, దేవుణ్ణి దూషిస్తూ నెమ్మది లేక బ్రతుకుతున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారా? లేరా? ఖచ్చితంగా ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో మీకు కొదువగా ఉన్న సమస్తం సమృద్ధిగా ప్రభు అనుగ్రహించును గాక. అనుగ్రహిస్తాడు. దేవునికి మాటకు విధేయతై
ఆయనను అనుమానించకుండా వెంబడించు. 75 సంవత్సరాల వయసులో అబ్రాహామును దేవుడు పిలిస్తే పిల్లలు లేరు. మొదటికి ఏమి ఇస్తున్నాడు దేవుడు? చాలామంది అంటారు, క్రైస్తవులు చాలామంది ఉన్నారు, పిల్లలు లేరు కానీ ఈ ఆస్తిపాస్తులు ఎవరికి కావాలి, నుండేం లాభం అంటే, ఒకవేళ దేవుడు తీసేసిండు అనుకోండి, పిల్లలు తిడతారు అప్పుడు మిమ్మల్ని. ఏమని తిడతారు? ఇలా కడుపును అనవసరంగా పుట్టినా పక్కలో బిల్డింగ్ చూసుకొని అప్పుడు వాళ్ళు కళ్ళగా అంటారు. ఆ బిల్డింగ్ ఉన్న వాళ్ళ కడుపున పుట్టిన నయముండి అంటారు వాళ్ళు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ పిల్లలు దేవుణ్ణి గణపరచాలి. ప్రభు, నీ గొప్ప దేవుడు, నా తల్లిని నా తండ్రిని నీవు దీవించావు నాయనని నీ విశ్వాసం ఏం చేయాలి అంటే, నీ విశ్వాసము నీ పిల్లల ద్వారా దేవునికి ఘనతను తీసుకురావాలి. నీ విశ్వాసము దేవునికి మహిమను తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. మొదటిగా ఏం చేశాడంటే ఆత్మీయంగా బలపరిచాడు. ఏం చేశాడు? ఆత్మీయంగా బలపరిచాడు. దేవుడు వద్దన్నవన్నీ పద్ధతులు, ఆచారాలు, విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టాడు. వేరుగమ్మంటే దేవుడు ఏంటి నుంచి వేరుగమ్మంటున్నాడు అంటే, దేవునికి నచ్చని మార్గముల నుంచి వేరుగమ్మంటున్నాడు. నీలో మొదటిగా అది జరగాలి, నువ్వు ఆత్మీయంగా బలపడాలి. అందుకే వాక్యం అంటుంది, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇప్పుడు ఏదైతే లేదని బాధపడుతున్నావో ఆ సమస్తం తొందరలో ప్రభువునికి సమృద్ధికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచిన 25 సంవత్సరాలకి సంతానం ఇచ్చాడు. 100 సంవత్సరాల ఏజ్లో పిల్లలైనరు అబ్రహాముకి. వాగ్దానం ఇచ్చినాక 25 సంవత్సరాలకు నెరవేరింది. 5 సంవత్సరాలకు కొంత సంతానం ఇస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఏం దేవుడు, ఏమో నమ్ముకోకుండా బాగుండు, అనవసరంగా నమ్ముకుంటున్న దేవుడు అంటారు చాలామంది. 25 సంవత్సరాలు వెయిట్ చేసిండు అబ్రహాం. ఎందుకు టైం పట్టింది? ఆ 25 సంవత్సరాల గ్యాప్లో దేవుడు ఏం చేసిండు తెలుసా? అబ్రహామును దేవుడు ఆత్మీయంగా చెక్కాడు. ఏం చేశాడు? ఆత్మీయంగా చెక్కాడు, ఆత్మీయంగా బలపరిచాడు. ఆత్మీయంగా బలపరిచి అబ్రహాంని ఏం చేసినాడు? ఆర్థికంగా బలపరిచాడు. రెండవది ఏం చేశాడు? కొంచెం గట్టి చెప్పండి. రెండవది ఏంటి? ఆర్థికంగా బలపరిచాడు. ఇప్పుడు మనలో చాలామందికి పెళ్ళైన సంవత్సరానికే పిల్లలు కావాలి, కాకపోతే జాలీగా. హల్లెలూయా. మళ్ళీ ఒక దిక్కు భయం, పుట్టిన పిల్లల్ని ఎట్లా పోషించాలి? అసలు నీ పెళ్ళి కాకముందే ఒక ఫ్యామిలీని కాదు, ఫ్యామిలీని పోషించే పొజిషన్లో నువ్వు ఉండాలి. ఉందువు గాక. ఉండాలనా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. అలా లేకపోతే మన ద్వారా దేవునికి అవమానం వస్తుంది. ఇప్పుడు ఎట్లాగూ పెళ్లి చేసుకున్నాం, ఆర్థికంగా స్థిరపడలేదంటే ఎంత అవసరంగా ఉన్నలో విడిచిపెట్టగలరు. ఆ పని చేయకుండా ఉన్న కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆత్మీయంగా బలపడితే, రెండవది నీ జీవితంలో ఆర్థికంగా నిన్ను దీవించడం దేవుడు ప్రారంభిస్తాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. సంతానం కంటే ముందు మొదటిగా ఆత్మీయంగా బలపరిచాడు, రెండవదిగా ఆర్థికంగా బలపరిచాడు, ఆర్థికంగా సమృద్ధినిచ్చాడు. అబ్రహాం కూడా అన్నాడు, ఏం ప్రభువా, ఎంతుంటే ఏం లాభం, పిల్లలు లేనన్న అవుతున్న ప్రభువా అని అన్నాడు. మనలాకనే. హల్లెలూయా. కానీ దేవుడు అలాగే ఉంచలే, ఆ ఆశను కూడా నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మనం మొదటిగా దేని మీద మనసు పెట్టాలి? ఆత్మీయంగా బలపడే దాని మీద మనసు పెట్టాలి. ఆత్మీయంగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ బాధ్యత కలిగి పనిచేయాలి, ఏదో ఒకటి కష్టపడాలి. ప్రభువును వెతికితే, ప్రభువు వైపు చూస్తే, దేవునిలో స్థిరంగా ఉంటే ఆర్థికంగా గట్టిగా లేవనెత్తుతాడు నేను దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఉన్న స్థితిలో నీవు ఉండవు ఈరోజు. ఖచ్చితంగా దేవుని చిత్తము నీకు సమృద్ధినివ్వడం అయ్యింది. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతగా తెలుసా? ఒకవేళ ఎప్పుడన్నా మీ ఇంట్లో నువ్వు చెప్పుండొచ్చు, ఖచ్చితంగా మీ మమ్మీకి, డాడీకి అనగా అమ్మ నాయనకి, నేను ఒక బిల్డింగ్ కట్టుతా చూడు, నేను ఒక కారు కొంటా చూడు, మంచి పొజిషన్లో చూడు అంటే, అవునా నాయన అంటారు ముంగట. షాట్కి వెళ్ళి ఈడు కడతాడు, ఈడు తెస్తాడు, మేము చూస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ మీ అమ్మ నాయనకి నేను ఇది చేయబోతున్నా అని చెప్పింటే యేసునామంలో ఆ ఇల్లు ఇనాగ్రేషన్కి నువ్వు పిలుచుదువు గాక, ఆ కారులో ఎక్కించుకొని దింపుదువు గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. నమ్ము, దేవుడు కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. ప్రభువా, ఇంత ప్రార్థన చేస్తా, ఒక మంచి ఆత్మీయురాలు కావచ్చు, నువ్వు మంచి ఆత్మీయుడో కావచ్చు, ఏం లాభం నా భక్తి ద్వారా, ఏం ప్రయోజనం, అన్నిల కంటే అధ్వానం ఉంది నా జీవితం అనుకుంటున్నావేమో, కానీ అలా ఉంచడు. బైబిల్లో అట్లా మాత్రం లేదు.
బైబిల్లో మాత్రం అట్లా లేదు. అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆస్తిని ప్రభు అబ్రహాముకు ఇచ్చాడు. మరి నీకు ఇస్తాడా లేదా? నీకు ఇస్తాడా లేదా? కొంతమంది చెప్తున్నారు మీకు ఇస్తాడా లేదా దేవుడు? అబ్రహాముకి ఇచ్చిన దేవుడు, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడా లేదా? నువ్వు కూడా అబ్రహాము సంతానమేనా? నువ్వు కూడా అబ్రహాము సంతానమేనా? అవునని ఎందుకు చెప్పలేకపోతున్నారు? హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడితే నువ్వు కూడా యేసును అంగీకరిస్తే అబ్రహాము సంతానమే. అబ్రహాముకు ఇచ్చిన ఆ వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేర్చబడబోతుంది. యేసునామములో నమ్మిలో గట్టి చెప్పకూడదు. నెరవేరుతుందా లేదా? ఖచ్చితంగా నెరవేరుతుంది. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగానే అనుభవించలేనంత ఐశ్వర్యం ప్రభు అబ్రహాముకి ఇచ్చాడు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయినందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము కనుక నాకు, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీది ఎట్లా ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అయి ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు అబ్రామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. అబ్రాహాం అంటాడు, లోతు మన గొడవ ఎందుకు, మనం బంధువులం, సరే నువ్వు వేరైపో, నీకు నచ్చిన ప్రాంతం ఎన్నుకో అన్నప్పుడు లోతు ఏం చెప్పాలి చెప్పండి? బాబాయ్ ఏం చెప్పాలి? బాబాయే కదా. లేదంటే అట్లా కాదు డాడీ, నువ్వెక్కడ వెళ్ళమంటే నేను అక్కడ వెళ్తాను, నీ వెంబడి వచ్చాను, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నువ్వెట్లా చెప్తా అట్లా అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? ఇదిగో పచ్చగా కనిపించిన ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం, అది అప్పటికి నాశనం చేయబడలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎవరంట? పాపిస్టోళ్ళు అంట, పాపం ఉందంట. ప్రాంతం కళ్ళకు కనిపించింది కానీ అక్కడ మాత్రం మనుషులు పాపిస్టోళ్ళు. పచ్చగా కనిపిస్తుందని లోతు అన్నాడు, ఇదంతా నాకు కావాలన్నాడు. అబ్రాహాం సరే నీకు నచ్చిందికి వెళ్ళు, తర్వాత మిగిలింది నా వైపు నేను వెళ్తా అని అన్నాడు. కానీ అబ్రాహాం ఏం చేస్తున్నాడు తెలుసా? సొంత ఆలోచనతో స్టెప్ తీసుకోలే. దేవుడు మాట్లాడే వరకు ఎదురు చూశాడు. మరలా కూడా చదివినారు కదా ఇంతకుముందు. ఎక్కడి వరకు? దేవుడు వచ్చి అబ్రాహాం నీవు ఇక్కడి వైపు వెళ్ళు, తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ వైపు, నీ కళ్ళు కనిపించినంత వరకు నేను నీకు ఇస్తా. హల్లెలూయా. దేవుని మాట కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టిన అబ్రహాముకి దేవుడు క్షేమకరమైన ప్రాంతాన్ని ఇచ్చాడు. లోతు స్వతహాగా ఎన్నుకున్నాడు, ఓపిక లేక. ఎక్కడికి వెళ్ళాడంటే నాశనం అయిపోయే ప్రాంతం వైపు వెళ్ళాడు. ఈ దినాల్లో
దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్న మనం గ్రహించాలి. ఒకవేళ దేవుని చిత్తానికి లోబడే వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. దేవుడు నీకు ఇచ్చేది నీకు నీ సంతానానికి సదాకాలం ఉంటుంది. అబ్రాహాముతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అబ్రాహాముతో ఏమంటున్నాడు? నీ సంతానాన్ని విస్తరింపజేస్తా ఇసుక రేణువుల వలె. ఒకవేళ ఎవరైనా ఇసుక రేణువులను లెక్కించగలుగుతారా? లెక్కించలేరు. అలాగే నీ సంతానాన్ని కూడా ఎవరు లెక్క పెట్టలేరు. అంతగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేయబోతున్నా. అసలు పిల్లల లేనోనికి ఎంత గొప్ప అద్భుతం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా ఆయన ఎండిన జీవితాలను చిగురింపజేసేవాడు. ఆశలు అడుగంటిపోయిన వారి జీవితాలను నిజంగా తిరిగి ఆశలను చిగురింపజేసి ఆయనను గణపరుచుకుంటాడు. హల్లెలూయా. ఎండిన ఈ ఎడారిలో నదులను ప్రవహింపజేస్తాడు ఆయన. అబ్రహాము జీవితంలో దేవుడు నిర్ణయం చేసిన ప్రకారమే అబ్రహాము వెళ్ళడం నేర్చుకున్నాడు. బైబిల్ ఒక మంచి మాట ఉంది, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. ఒకసారి 1 యోహాను 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. 16వ వచనం చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్నదంతేమో ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావంట, అవి లోక సంబంధమైనవంట. లోకంలో ఉన్నవన్నీ ఇవన్నీ గతించిపోతాయి. ఏవి? శరీరాశ. హల్లెలూయా. మన శరీరానికి ఆశ, ఒక లగ్జరీ లైఫ్ కావాలి. ఏం కావాలి? లగ్జరీ లైఫ్, మంచి ఇల్లు కావాలి. హల్లెలూయా. కొందరు ఇంట్లో ఉన్న బెడ్ మీద అయినా వండుకుంటారు, మందిరానికి వస్తే కట్టిక నేల మీద అయినా వండుకుంటారు. హల్లెలూయా. బంధువుల దగ్గరికి పోతే చినిగిపోయిన దుప్పటైనా కప్పుకుంటారు యథార్థంగా. దేవుడు ఇచ్చిన దాంట్లో లేమిలో ఉండడానికి సిద్ధపడి ఉంటారు. హల్లెలూయా. కలిమిలో ఉండడానికి సిద్ధపడి ఉంటారు. అన్నిట్లో ఇమిడిపోతారు. కొందరు అందులో ఇమిడిపోరు. ఏం కావాలి వాళ్ళకి? ఎక్కడికి వెళ్ళినా మంచి కంఫర్టబుల్ లైఫ్ కావాలంతే. మందిరానికి వచ్చిన అబ్బా ఇంకా గాలి చల్లగా వస్తలే, బాగా కార్లో ఈ మధ్య ఏసీ అలవాటు అయింది కదా. హల్లెలూయా. ఇంట్లో అయితే సోఫనే, ఈ సోఫ లేకపోయారు, ఈ కుర్చీలు వేసారు అనుకుంటున్నారు. అట్లా అనుకోకండి. దేనికైనా సిద్ధపడి ఉండాలి. ప్రాముఖ్యంగా శరీరాశలు ఎన్నో ఉన్నాయి. శరీరం కోరుకునేది మనం అనుభవించే ఇల్లు, వస్త్రాలు, వేసుకునే ఆభరణాలు. కొందరికి మెడలు సరిగా బంగారం లేకపోతే నిద్ర రాదు. ఏం రాదు? మెడలు సరిగా బంగారం లేకపోతే వీళ్ళు నిద్ర పోరు, భర్త నిద్ర పట్టనివ్వరు. శరీరాశ. వస్త్రాలు ఉండాలి, ఉన్న వాటిని మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. ఇస్తే మంచిగా దాన్ని గణపరచాలి, వాటిని వాడుకోవాలి. ఇంట్లో తిప్పలు పెట్టొద్దు. ఏం పెట్టొద్దు? ఇంట్లో తిప్పలు పెట్టొద్దు, భర్తను తిప్పలు పెట్టొద్దు, భార్యను తిప్పలు పెట్టొద్దు. అంటే నేను ఏమంటున్నా అంటే, మీ అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ప్రేమించకండి. అత్యవసర పరిస్థితుల్లో వద్దు అని అంటలే, వేసుకోండి.
కానీ మీకు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లలు ఐసీయూలోనూ ఉంటారు, అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఒక ఖచ్చితమైన అవసరం ఉంటుంది. మెడలో బంగారం అట్లని తలిగేసుకుంటారు, పక్కలను పోయి అడుగుతారు. అవునా కాదా? నిజమా కాదా? అలాంటి వాళ్ళు అందరు మీరు ఒకటి నేర్చుకోండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ మీ దాని దగ్గర ఉన్న దాన్ని వాడుకోనండి, తర్వాత పక్కల దగ్గరికి వెళ్ళండి. కొన్నిసార్లు 5-10 వేలు ఈరోజు తీసుకుంటాం, నెల రోజుల్లో కట్టేసుకుంటాం, ఆ స్తోమత ఉంది, వేరే నేను దాని గురించి మాట్లాడతలేదు. ఇంకా కట్టడం కష్టం అనుకున్నప్పుడు కష్టంగా బంగారం అట్లనే పెట్టుకుంటారు, కష్టంగా అప్పుకు తిరిగి 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 అలసిపోతూ ఉంటారు. అమ్మేస్తే కొంపలే మనం మునుగుతున్నాయా? హల్లెలూయా! దాని మీద ఎంత ఆశను, ఇలాంటి ఆశలు అన్నీ చంపుకోవాలి. ఉంటే వేసుకోవద్దు అంటలే, వేసుకోవచ్చు, తప్పేం లేదు. బంగారమే తప్పు అనుకుంటే మరి బంగారు వీధుల్లో ఎందుకు ఉంచుతాడు యేసయ్య? హల్లెలూయా! బంగారు రోడ్ల మీద నడవబోతున్నాం యేసు నామంలో. చపలు కొడి దేవుని మహింపరుద్దాం. ఈరోజు మీరు మెడలు వేసుకున్నారు చూడండి, ముక్కులకు చెవులకు పెట్టుకున్నారు చూడండి. ఒకరోజు అది ఎక్కడ ఉండబోతుంది తెలుసా? ఎక్కడ ఉండబోతుంది తెలియదా? కాళ్ళ కింద ఉండబోతుంది, కాళ్ళ కింద. హల్లెలూయా! అది వచ్చింది ఎక్కడికి వెళ్ళి? బంగారం చాలామందికి అది ఒక దేవుడు అయిపోయింది. హల్లెలూయా! బంగారాలు పెట్టుకుని అల్లులను తిట్టుకుని అత్తలు ఎంతమంది ఉన్నారో. మీ హృదయాలు మార్చబడును గాక. ఈ దరిద్రునికి అనవసరంగా ఇచ్చిన నేను ఉన్న బంగారం అంతా అమ్మక తిన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మీ హృదయం మార్చబడును గాక. మళ్ళా ఎవరు అంటే మనం క్రైస్తవత్తలము, క్రీస్తు బిడ్డలము. మంచి ఆత్మీయుడు కావాలి మాకు, దొరికిండు. పరిస్థితులను బట్టి మీ బిడ్డ బంగారం అంతా అమ్ముకునే అల్లుని తిట్టుకుంటూ కూర్చుంటారా మీరు? అలాంటి హృదయాలు ఎవరికైనా ఉంటే మార్చబడునుగా యేసు నామంలో. అత్తవైన నీకు ఇంకా శరీరాశ ఉంది, మార్చబడును గాక. వాళ్ళ టైం వచ్చినప్పుడు 6-12 వేస్తాడు ఊక్క. హల్లెలూయా! వాళ్ళని ప్రేమించి అంతే, ప్రార్థన చేయి, ప్రభు ఒకరోజు లేవనెత్తుతాడు. బంగారం కాదు, చూస్తే చిన్నగా అనిపిస్తుంది. 20-30 లక్షల డైమండ్ నెక్లెస్ ఉంటుంది యేసు నామంలో. ఆశలు వదిలిపెట్టుకోండి, ప్రభు ఇచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. బిడ్డలున్న తల్లులారా, మీరు పెట్టిన బంగారాలు, గిఫ్ట్గా ఇచ్చిన బంగారాలు మీ పిల్లలు తప్పదాగి నాశనం చేస్తున్నప్పుడు తిట్టొచ్చు, ఏం పర్వాలేదు. కానీ వారి పరిస్థితులను బట్టి అవసరానికి వాటిని వాడుకుంటున్నప్పుడు గులిగేటోళ్ళు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసేటోళ్ళు, అనవసరంగా ఆయనకి ఇచ్చిన బిడ్డ నువ్వు వద్దు, వదిలిపెట్టేసుకుందా అనంత చెప్పేంత దరిద్రం ఉంది కొన్ని కుటుంబాల్లో. హల్లెలూయా! ఆ పుస్తెల తాడు అయితేనే కాపురం చేస్తా నేను అనేటోళ్ళు లేరా? ఉన్నారు. బంగారాన్ని ప్రేమించకండి, వస్తు వాహనాలను ప్రేమించకండి, అవి అవసరమే, పరిస్థితులను బట్టి మెలగాలి. శరీరాశ, కడుపులకు అన్నం లేకపోయినా పర్వాలేదు, మెడలకు బంగారం కావాలి, అనుకున్న చీర కావాలంతే వచ్చే క్రిస్టమాస్కి, అంతే. లేకపోతే అలా మధ్యలోకి నేను ఎట్లా పోవాలి? బట్టలను బట్టి మనకు అందం కాదు, మనల్ని బట్టి బట్టలకు అందము రావాలి. వాక్యం మన హృదయంలో ఉంటే వస్తుంది. లేకపోతే ఎంత మంచి చీర కట్టుకున్నా ముఖం మాత్రం ఇట్లనే ఉంటుంది, నీళ్ళు లేని మొక్కలేక. హల్లెలూయా! మొక్క అనే కంటే ఆకుకూర, తోటకూర. ఈ చెట్లన్నా బెటర్, కొంచెంసేపు ఉంటాయి, కానీ ఈ తోటకూరలు తట్టుకో. ఆకుకూరలు కొంచెం ఇట్లా నీళ్లు కరువు అయితే చాలు, అప్పుడే వాడిపోతాయి. అట్లుంటాయి ముఖాలు. అప్పుడు ఎంత మంచి వస్త్రాలు కట్టిన ఏం లాభం? హృదయంలో వాక్యం లేకపోతే, నిజమైన దేవుడిచ్చే ఆనందం లేకపోతే. హల్లెలూయా! అసలే బంగారం వద్దని సమర్పణ కలిగిన వాళ్ళని చూడండి, వాళ్ళ ముఖాలన్నా బాగుంటాయి, మంచిగా నిజమైన సంతోషం, ఆనందం ఉంటుంది. వాక్యానికి ఒకరి హృదయంలో సంతోషం అంటే వాళ్ళ ముఖానికి తేటనిస్తుందంట. హృదయం నలిగిపోతే ముఖం నలిగిపోతుంది. హృదయంలో సంతోషం ఉండాలంటే వాక్యం ఉండాలి. దేవుని మాటలు హృదయంలో ఉంటాయి. వాక్యానుసారంగా బ్రతికితే, దేవుని చిత్తానుసారంగా బ్రతికితే ముఖం వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా! శరీరాశ చావాలి, నేత్రాశ చావాలి. కొందరికి కళ్ళతో చూసింది మాత్రం కావాలంతే. దేవుని చిత్తంలో దేన్ని చూడరు.
లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఉన్నత స్థితి కంటే ఎక్కువ స్థితిలో ఉండాలని చూపెట్టుకోవడం జీవపుటంబం. ఏది ఉంటే దాంతో జనాల మధ్యలోకి వెళ్ళాలి. మన పై రూపాన్ని చూసి విలువిచ్చేటోళ్ళు మనకు అవసరం లేదు. ఇస్తే ఏం, లేకపోతే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి విలువిచ్చే వాళ్ళే కావాలి మనకి. ఆస్తిపాస్తులను బట్టి, పైన అంగుల ఆర్భాటాలని బట్టి విలువిచ్చే వాళ్ళు వద్దు. నిన్నుగా చూసి ప్రేమించే వాళ్ళే చాలు నీకు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటిని చూసి ప్రేమించే వాళ్ళు అవి ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ లాంటి ప్రేమ కలిగిన వాళ్ళు చాలు నీకు. కొందరు ఉంటారు, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉండడాన్ని చూసి ప్రేమిస్తారు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ చావాలి, నేత్రాశ చావాలి, జీవపు డంబము చావాలి. హల్లెలూయా. లోకానికి చూపెట్టుకోవడానికి చేస్తుంటాం చాలా పనులు. ఎవరికి చూపెట్టుకోవడానికి? జీవపు డంబం. మన స్తోమత ఏంటో కొంచెం అటు ఇటుగా అంత మట్టుకు వెళ్ళాలి. మన అవసరాన్ని బట్టి వెళ్ళాలి, ఇంకా కొంచెం ముందుకెళ్తే. అంతేగాని లోకానికి చూపెట్టుకోవడానికి వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ఏది తప్పో ఏదో రైటో మనం తెలుసుకుంటే, ఆ పొరపాటును గ్రహించిన మనం సరి చేసుకుంటే వర్ధిల్లుతాము. హల్లెలూయా. ఏమవుతాము? వర్ధిల్లుతాము. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, విస్తారమైన ఆస్తి. ఎందుకు తెలుసా? యథార్థంగా ఉన్నాడు. లోతు అబ్రహాములో ఉన్న యథార్థత లేదు. మనలో ఆ జీవం డంబం వెళ్ళిపోవాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి దేవుని నుంచి వచ్చినవి కాదు, ఇవి లోకంలో ఉన్నవి. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడంట. కానీ లోకము దాని ఆశ ఏమవుతుందంట? లోకంలో ఉన్న ఆశ గతించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకాశలు నీలో ఏవైనా ఉంటే అవి గతించిపోయేటివా, నిరంతరం నిలిచేటివా? నిలుస్తాయా? కానీ దేవుని చిత్తం చేయవాడు, లోకాన్ని అనుసరించే వాళ్ళు నిరంతరము నిలువరు, గతించిపోతారు. లోకాన్ని అనుసరించేవారు, లోక పద్ధతుల వెంట వెళ్ళేవాళ్ళు, లోక సంబంధిగా జీవించేవాళ్ళు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగిన వారు ఎక్కువ కాలం నిలువరు. తలెత్తుకొని బ్రతకడం కూడా కష్టమవుతుంది కొన్ని రోజులు అయితే. కానీ దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం నిలుస్తారు. అబ్రహాము దేవుని చిత్తం జరిగించాడు. ఎలా తెలుసా? పిలిచినది మొదలుకొని ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా ఇస్తున్నాడు. లోతు మాత్రం తన కంటికి కనిపించింది ఎన్నుకోవడం ప్రారంభించాడు. దేవుని వైపు చూస్తలే, దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్న ఆత్మీయ తండ్రి వైపు చూస్తలే, స్వతహాగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక దినమున సొదొమ గొమొర్రా పట్టణం ఏమైంది? అందులో పాపం ఎక్కువైనప్పుడు అందులో ఉన్న పాపిష్టి మనుషులను బట్టి ఆ పట్టణం అంతా పాడు చేయబడాల్సి వచ్చింది. నాశనమయ్యే దాన్ని ఎన్నుకున్నాడు. ఎవరు? లోతు. అబ్రహాము దేన్ని ఎన్నుకున్నాడు మరి? నిరంతరం నిలిచేదాన్ని. హల్లెలూయా. అబ్రహాము కూడా నిరంతరం నిలిచాడు. దేవుడు చిత్త ప్రకారం అబ్రహాము దేన్నైతే ఎన్నుకున్నాడో దాని విషయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది నీకు, నీ సంతానానికి, ఈ దేశాన్ని నేను సదాకాలము ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ నిర్ణయాలు, నువ్వు వేసే అడుగులు, నీ జీవిత విధానం దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఉంటే నువ్వు నిరంతరం నిలుస్తావు. నిరంతరము నిలుస్తావు. అబ్రహాం నిరంతరం నిలిచాడా? దేవుడు మాట ఇచ్చినట్లుగానే అబ్రహాము జీవితంలో సంతానాన్ని విస్తరింపజేశాడు, విస్తారమైన ఆస్తినిచ్చాడు. ఆత్మీయులకు తండ్రి అనగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎక్కడున్న అబ్రహాము దాన్ని ఒక ఆత్మీయ జీవితాన్ని పోటీగా తీసుకొని ఉంటాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఎక్కడ తక్కువ ఉన్నాడు చెప్పండి? 3 విషయాల్లో ఎక్కడ తక్కువ ఉన్నాడు? ఆత్మీయతలో తక్కువ ఉన్నాడా? మొదటిగా ఆత్మీయుడిగా నిలబడ్డాడు కనుక ఆస్తిపాస్తుల్లో తక్కువ ఉందా? లేదు. సంతానం విషయంలో ఏమైనా తక్కువైందా? ఏం తక్కువ కాలే.
తక్కువైంది? చాలామందికి భయం, యేసయ్యను నమ్ముకుంటే ఏముంటుందో ఏముండదో. హల్లెలూయా. ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు, నా కొరకు. ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎక్కడున్నాడు? నిత్యరాజ్యములో ఉన్నాడు. నిత్యరాజ్యములో ఉన్నాడు. అలాగే ఈ లోకంలో అబ్రహాము యొక్క సంతానము సదాకాలం నిలిచింది. అబ్రహాము యొక్క సంతానము సదాకాలం నిలిచింది. పరలోకానికి వెళ్తే ఫస్ట్ అబ్రహామే కనిపిస్తాడేమో, అంతే కదా? యేసయ్య తర్వాత అబ్రహామే కనిపిస్తాడు. హల్లెలూయా. మీ మనసులో అనుకొని ఉంటారు, ఏడా యేసయ్య కనిపిస్తాడు తెలుసా అన్ని. హల్లెలూయా. మనుషుల్లో కనిపించేది అబ్రహాం కనిపిస్తాడేమో. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఉంచాడు. ఎందుకు? దేవుని చిత్తంలో నిలబడ్డాడు గనక. సదాకాలము ఈ దేశము నీ సంతానానికి ఇస్తా అన్నాడు. ఆ కనాను దేశాన్ని దేవుడు చెప్పినట్లుగానే ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. హల్లెలూయా. నీకు ఇచ్చేది సదాకాలం ఉంటుంది, నీ సంతానం సదాకాలం ఉంటుంది, నీ తరాలు కొనసాగుతూనే ఉంటాయి. నువ్వు కూడా సదాకాలం నిలుస్తావు. నువ్వు చచ్చినా కానీ నీ పేరు మాత్రం ఈ భూమి మీద బ్రతికే ఉంటుంది. అలాంటి పేరు అబ్రహాంకు దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఒక దగ్గర జ్ఞాపకం చేస్తాడు, చూద్దాం రండి. చివరికి ఇదొక్క మాట చదువుకొని ముగిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదువుతున్న చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. జక్కయ్య ఒక దినాన యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. మేడి చెట్టు ఎక్కాడు. 4వ వచనం కూడా చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయంగా దేన్నైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఒకప్పుడు జక్కయ్య అంటే అన్యాయం చేసిండనే కదా, అన్యాయం చేసే బ్రతుకు జక్కయ్యది. హల్లెలూయా. యేసయ్యను చూడాలనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. అది గమనించిన దేవుడు యేసయ్య అంటాడు, జక్కయ్య దిగిరా, హల్లెలూయా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడంట. ఎవరింటి ఉంటాడంట? అన్యాయం చేసిన ఇంటికి వస్తాడాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అన్యాయం చేయడానికి కూడా యేసయ్య అంటే ఆసక్తి ఉంది. తొందరగా దిగిరా జక్కయ్య, నీ ఇంట ఉండవలసి ఉంది. పక్కకున్న వాళ్ళు అనుకున్నారంట, ఏంది ఈయన గానింటికి పోతా అంటున్నాడు, పోయి మనం గిట్ట అంటాం చూడు. హల్లెలూయా. డైరెక్ట్ యేసయ్యను ఆటంకపరచకపోయినా పాస్టర్లను ఆటంకపరుస్తాం. గతంలో ఒక సంఘటన జరిగింది. ఒక అక్క నాకు ఫోన్ చేసింది, అన్న మా భర్త చచ్చిపోయిండు, వాళ్ళే కారణం, వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయనీకి ఓ నువ్వెవరు చెప్పనీకే. హల్లెలూయా. ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళు నరహంతకుల, దొంగల, మంచుల, చెడ్డల, తర్వాత సంగతి అంతే. దేవుడు నడిపించే ప్రతి స్థలానికి, ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నేనైనా మీరైనా, నీ శత్రువైనా, నీ పగవాడైనా, నీ పాలోడైనా సువార్త ప్రకటించాలి, ప్రభువు మాటలు తెలియజేయాలి, దేవుని ప్రేమను పంచాలి. అంటే మాత్రం పంచాలి కూడా, నువ్వు వెళ్ళాలి కూడా. మంచోన్ని చెడ్డోన్ని అందరినీ సమానంగా యేసయ్య ప్రేమించాడు. నువ్వు నేను కూడా అలాగే అందరినీ సమానంగా ప్రేమించాలి, ప్రేమించుదుముగాక. ఆ రోజు జక్కయ్యను ప్రేమించాడు, చుట్టూన్నోళ్ళు ఏమన్నా సరే. అందుకే
జక్కయ్య దిగిరా అన్నప్పుడు దిగొచ్చాడు. యేసయ్య ముందున్న జక్కయ్య అంటాడు, యేసయ్య నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తా ప్రభువా. జక్కయ్యకు అర్థమైంది ఏమిటి తెలుసా? యేసయ్యను చూసిన తర్వాత యేసయ్య కంటే ఈ లోకంలో విలువైన ఆస్తి ఏది లేదు. యేసయ్యను చూసిన తర్వాత అర్థమైంది ఈ అన్యాయం సొమ్మొద్దని. ఈరోజు ఇక్కడ ఉన్న మీలో ఎవరు నన్ను అన్యాయంగా దోసుకుంటే తిరిగి వాళ్ళకన్నా ఇచ్చేసేయండి. 4 గంటలు ఇస్తే ఇంకా మంచిది, మీరు ఇంకా తొందరగా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అన్యాయంగా దోచుకున్నాడు. ఏమంటాడు తెలుసా? ప్రభా ఇదిగో 4 గంటలుగా వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను. అక్కడ జక్కయ్యకు ప్రసంగం లేదు, మెసేజ్ లేదు. ఎన్ని వర్తమానాలు వింటున్నాం, 100 వర్తమానాలు వింటున్నాం. నేను అడుగుతున్నా, యేసయ్య మిమ్మల్ని దర్శించిండా? యేసయ్యని మీరు చూసారా? చూడగలుగుతున్నారా? హల్లెలూయా. జక్కయ్య యేసయ్యని చూశాడు. ఒక్కరోజు జస్ట్ నిమిషాల్లో జక్కయ్య హృదయంలో పరివర్తన వచ్చింది. కొందరు అదేందో తాగుడు మానుకున్నా కొంచెం కొంచెం మాంతం అంటారు, దొంగతనం మానినా కొంచెం కొంచెం మాంతం అంటారు, అబద్ధాలు మానినా కొంచెం కొంచెం మాంతం అంటారు. హల్లెలూయా. ఎక్కడ అన్యాయం చేయొద్దు, ఎక్కడ దొంగ లెక్కలు చేయొద్దు. అర్థమవుతుందా? మనము ఏ పని చేసినా, ఎక్కడ చేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇంట్లో బయట ఈ భూమి మీద బ్రతికినంత కాలం అన్యాయంగా బ్రతకొద్దు. ఎట్లా బ్రతకాలి? న్యాయంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. జక్కయ్య దిగొచ్చాడు, యేసయ్యకి మాట ఇచ్చాడు, అంతే, మార్చుకున్నాడు. యేసయ్య ఏమంటాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎవరంట? జక్కయ్య. జక్కయ్య ఎవరంట? ఎందుకు అబ్రహాము కుమారుడయ్యాడు? చీకటిని వదిలిపెట్టాడు కాబట్టి, దేవునికి ఇష్టం లేనిది వదిలిపెట్టాడు కాబట్టి అబ్రహాము కుమారుడయ్యాడు. మరి అబ్రహాము కుమారుడయ్యాడు కాబట్టి, వాగ్దానమును బట్టి అబ్రహాము కుమారుడిగా ముద్రించబడ్డాడు కాబట్టి అబ్రహాము అనుభవములో ఉన్న ఆశీర్వాదాలు జక్కయ్యకు రావంటారా? జక్కయ్యకు రావంటారా? అన్యాయం విడిచిపెట్టిన జక్కయ్యకి మరల ఆస్తులు ఇవ్వడా దేవుడు? ప్రాపర్టీస్ ఇవ్వడా దేవుడు? ఆశీర్వాదాలు ఇవ్వడా? అబ్రహాముకు పరలోక రాజ్యములో స్థానం ఇచ్చినట్లుగా జక్కయ్యకు పరలోక రాజ్యములో దేవుడు స్థానం ఇచ్చాడు. దేవుని చిత్తము చేస్తే అబ్రహాం ఏమయ్యాడంటే, అబ్రహాము చచ్చిపోయిన తర్వాత కూడా భూమి మీద ఎవరైతే రక్షింపబడుతున్నారో వారు అబ్రహాము సంతానం అనబడుతున్నారు. వాళ్ళు కూడా ఆత్మ సంబంధులు కూడా. అంత గొప్ప వాగ్దానం అబ్రహాముకుంది. ఇప్పుడు అబ్రహాం దేవుని చిత్తం చేసినందుకు అబ్రహాం నిరంతరం నిలిచున్నాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడి రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న నువ్వెవరు తెలుసా? ఎవరు నువ్వు? అబ్రహాము సంతానమే. హల్లెలూయా. అబ్రహాము అనుభవంలో, అబ్రహాము జీవితంలో అబ్రహాము అనుభవించినటువంటి ఆ వాగ్దానం యొక్క ఫలము నువ్వు కూడా అనుభవించబోతున్నావు. యేసు నామములో అనుభవించుదువుగాక. రక్షింపబడి కూడా తెలిసి తెలియక ఇంకెక్కడైనా పొరపాట్లు చేస్తే, నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ క్రియల ద్వారా దేవునికి ఆయాసకరంగా బ్రతికితే ఈరోజే సరి చేసుకో, ఈరోజే విడిచిపెట్టేసి. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రభు క్షమించిన ఆయన నేను తెలిసి తెలియక పొరపాట్లు చేసిన, తప్పు చేసినంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆయన మరల జ్ఞాపకం చేసుకోడు, నీకు నెమ్మది సమాధానం ఇస్తాడు. అంతేకాదు, నువ్వేదైతే పొందుకోలేనని బాధపడుతున్నావో ఆ సమస్తం ప్రభువు నీకు ఇస్తాడు. ఏది లేదని బాధపడుతున్నావో అది ఖచ్చితంగా ప్రభువు నీకు ఇస్తాడు. మొదటిగా నువ్వు వేటి కొరకైనా ఇంకా పశ్చాత్తాపడాల్సిందేమో, తెలిసి తెలియక నీ గత జీవితంలో ఏదైనా పాపం చేసినావేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికినవేమో. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపినని ఒకసారి క్షమాపణ అడుగు. నువ్వు క్షమాపణ అడగకుండా మిగిలిపోయిన పాపాలు ఏవైనా ఉంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి నీ పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేస్తే ఆ అన్యాయం చేసింది తిరిగి ఇచ్చేసేయి. నిజం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు తిరిగి ఇవ్వడం నా వల్ల కాదు, అందదు అంటే క్షమాపణ అడుగు. ఖచ్చితంగా ప్రభువు నిన్ను క్షమిస్తాడు. మరలా ఎవరికి అన్యాయము చేయకు. అంతే.
పరిశుద్ధమైన జీవితం జీవించు. అబ్రహాము సంతానం అనబడతావు, అబ్రహాము కుమారుడు కుమార్తె అనబడతావు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? సదాకాలం ఈ దేశాన్ని నీకు ఇస్తాను. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు ఏమని తెలుసా? ఈరోజు నీ జీవితంలో ఉన్న కరువు ఇంకా నీ మరలా నీ బిడ్డల జీవితంలో ఉండదు. నీ నుంచి ఒక అద్భుతమైన ఆశీర్వాదం ప్రారంభం కాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అద్భుతమైన ఆత్మీయురాలిగా ప్రభు నిలబెట్టుకోబోతున్నాడు. నిలబెట్టుకొనుగాక. అంతేకాదు, విస్తారమైనటువంటి సంపదలు ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక. నవనలు గడియ చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా ఇస్తాడు. మొదటిగా మంచి ఆత్మీయ జీవితం పట్ల వాంఛ, ఈ లోకంలో దేవుని మహింపరిచే జీవితం పట్ల వాంఛ కలిగి ఉండండి. అదేవిధంగా నీ సంతానాన్ని కూడా విస్తరింపజేస్తాడు. అంతేకాదు, దేవుడు ఈరోజు నీకు మంచి మాట ఇస్తున్నాడు. సదాకాలం నీ సంతానానికి ఈరోజు నీకిచ్చే విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు సదాకాలం నీ సంతానానికి ఇస్తా అని కూడా ప్రభువు మాట ఇస్తున్నాడు. ఏం లేని వ్యక్తి నన్ను అనుకోకి. ఇంకా ప్రభువు నీతో ఉంటే, ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ఇది లేదని వేలెత్తి చూపెట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు నీ జీవితంలో. దేవుడు చేస్తాడా? నేనైతే నమ్ముతున్నా చేస్తాడని. అయితే నా జీవితంలో అయితే ప్రారంభించండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ అలాంటిది ఆశీర్వాదాన్ని ఇక్కడున్న కొందరు జీవితాల్లో కూడా దేవుడు ప్రారంభించాడు. ఇంకా నా జీవితంలో ప్రారంభం కాలేదు అనుకుంటే, ఈ రోజు నుంచి మీ జీవితంలో అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ప్రారంభమవునుగాక. దేవుని చిత్తం చేసేవారిగా ఉందాం. దేవుడు వదిలిపెట్టమన్నది ఈరోజు వదిలిపెట్టు. నువ్వు నిరంతరం నిలుస్తావు. నీ జీవితం, నీ కుటుంబం, నీ వంశం ఈ భూమి మీద ఉండదు అనుకుంటున్నావేమో. జ్ఞాపకం ఉంచుకో, ఈ రోజు నుంచే విస్తరింపజేయడం దేవుడు ప్రారంభించబోతున్నాడు. ప్రారంభించునుగాక. నిజంగా దేవుడు నన్ను విస్తరింపజేస్తాడు. అబ్రహామును దీవించినట్లుగా నన్ను దీవిస్తాడని నమ్మినోళ్ళు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. విశ్వాసంతో, నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పోరాటంలో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి దుఃఖంలోనైనా ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రభు వైపు కన్నులెత్తి ప్రార్థన చేయి. ప్రభు వైపు నీ హృదయాన్ని తిప్పి ప్రార్థన చేయి. ప్రభా, నీ చిత్తంలో నిలబడతాను, నీ చిత్తం చేస్తాను, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతానని ప్రార్థన చేయి. ప్రభు యొక్క చిత్తం మనం పరిశుద్ధంగా జీవించడం అయి ఉంది. దేవుడు విడిచిపెట్టమన్న పాపాన్ని విడిచిపెట్టడం దేవుని చిత్తం అయి ఉంది. ప్రభువు కావాల్సింది ప్రాముఖ్యమైనది అదే, పరిశుద్ధమైన జీవితం. లోకానికి వేరై ఉండమని ప్రభు తెలియజేస్తున్నాడు. అనగా లోకంలో ఉండే జీవిత విధానాలకి, పాపానికి వేరై ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రభువా, గతంలో నేను తెలిసి తెలియక పాపం చేశాను. నేను చేసిన ప్రతి పాపమును, దోషమును బట్టి నన్ను క్షమించు ప్రభువా. నన్ను నీ రక్తంలో కడిగేసయ్యా. నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన అతిక్రమములను బట్టి, నా జీవిత విధానాన్ని బట్టి ఈ కరువు నాకొద్దు, ఈ లేమి నాకొద్దు, ఈ దరిద్రత నాకొద్దు, తలదించుకునే ఈ పరిస్థితులు నాకొద్దు ప్రభు అని ప్రార్థించు. ఈరోజు నిజంగా నువ్వున్న స్థితిలో నుంచి ప్రభు నిన్ను లేపాలని ఆశపడుతున్నావా? నిన్ను లేవనెత్తాలని దేవుడు, నిన్ను బలపరచాలని నీవు ఆశ కలిగి ఉన్నావా? నీ ఆశను దేవుడు గమనిస్తున్నాడు, నీ ఆశను దేవుడు చూశాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నాకు సాయం చేస్తాడో లేదో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో లేదో, అనుమానం పక్కన పెట్టి నువ్వు ప్రార్థించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జక్కయ్యను చూసిన లోకం అసహించుకుంది, కానీ జక్కయ్యను యేసయ్య అసహించుకోలేదు. నిన్ను లోకం అసహించుకోవచ్చు నీ జీవిత విధానాన్ని బట్టి. నీ జీవితం, నీ బ్రతుకు ఎలాంటిది అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రాణము అర్పించేటంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక్క మాట నన్ను క్షమించని ఈరోజు అడగడానికి సిద్ధంగా ఉంటే, ప్రభు నీ ఆస్తులు అడుగుతలే, నీ అంతస్తులు అడుగుతలే, నీ పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అంతే. ప్రభువు చిత్తములో నిలబడమంటున్నాడు. దేవుని చిత్తం అనగా దేవుని వాక్యం. దేవుడు వాక్యం ద్వారా నీతో ఏది మాట్లాడుతున్నాడో అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఈరోజు ఏమేమి లేదని నువ్వు తలదించుకుంటున్నావో
ఆ సమస్తం త్వరలో ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ సమస్తం ధారాళంగా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఉందామా? బయట ఉన్న వాళ్ళు కూడా ప్రార్థనలో ఉందామా? అందరం ప్రార్థనలో ఉందాం ఈ సమయంలో. ప్రభువా నన్ను కనికరించయ్యా, ద్వేషింపబడుతున్నాను, దూషింపబడుతున్నాను, తృణీకరింపబడుతున్నాను, వెలివేయబడిన స్థితిలో ఉన్నాను. దేవా నన్ను దర్శించయ్యా, నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచండి. కలువరి సిలువలో మీరు కార్చిన మీ రక్తంలో నన్ను కడగండి. అడుగుతూ ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్యా మీ రక్తములో ఇప్పుడే కడగండి, నూతనపరచండి, పరిశుద్ధపరచండి, ప్రత్యేకమైన మీ కృప చేత బలపరచండి. ప్రతి శాపము కొట్టివేయబడును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక. లేమిని, దరిద్రతను, సంతాన లేమిని, ఆర్థిక లేమిని, కుటుంబంలో శాంతిని, అనారోగ్యమును కలగజేసినటువంటి ప్రతి విధమైన కాడి విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక. ప్రతి శాపము తొలగిపోవును గాక, అంధకారము తొలగిపోవును గాక. ఈ ప్రతి ఒక్కరి మీద మీ యొక్క వెలుగు ప్రకాశించును గాక. ప్రభువా నోరు తెరిచి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీ కృప వీరిని బలపరచును గాక, మీ కనికరము వీరిని ఆవరించును గాక. తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభువా, చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని పరిస్థితులు, హృదయంలో ఎన్నో వేదనలు, దుఃఖము, రోదన, కంటికి నిద్రలేని రాత్రులు, చస్తే బాగుండు అనుకునే పరిస్థితుల గుండా వెళ్తున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. తలదించుకొని బ్రతుకుతున్నాను, నా జీవితంలో నాకు నెమ్మది లేదు ప్రభువా. ఎంతమందితో చెప్పుకున్న నా సమస్య తొలగిపోవడం లేదని బాధపడుతున్న వారు ఉన్నారేమో ప్రభువా. ఈరోజే వీరి సమస్యకు ఒక ముగింపు కలుగునుగాక, కలుగునుగాక. తండ్రి మీకు మహిమ కలుగునుగాక. ఇప్పుడే ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. మీ కృప వీరిని ఆవరించునుగాక, మీ కృప వీరిని బలపరచునుగాక. తండ్రి అబ్రహామును ఆశీర్వదించారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచారు, ఆశీర్వాదముగా ఉంచారు. అదే అభిషేకం వీరి మీద ఉండునుగాక, అదే అభిషేకం వీరి మీద ఉండునుగాక, వీరి మీద ఉండునుగాక. తండ్రి అబ్రహాము ప్రార్థన చేసుకుంటే మీరు పిలవలేదయ్యా, మీ మనసులో కోరుకొని మీరు పిలిచారు, ఏర్పరచుకున్నారు, సరిచేశారు, మీ మహిమ కొరకు నిలబెట్టుకున్నారు. ఇదిగో మేము ప్రార్థన పరులం అని చెప్పుకోవటం లేదు, కానీ మా మంచితనమును బట్టి, మా గొప్పతనమును బట్టి కాదయ్యా, మీ కృపా మహదైశ్వర్యమును బట్టి. ఇదిగో నన్ను దర్శించు ప్రభు అని అడుగుదామా? నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నేను మంచివాడు నన్ను అడుగుతలే కానీ ప్రభు, నాది పాడైపోయిన జీవితం, నాది పాడైపోయిన బ్రతుకు, పడిపోయిన జీవితం ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నన్ను స్థిరపరచయ్యా, నా సంతానమును స్థిరపరచయ్యా, నా సంతానమును విస్తరింపజేయనాయనా. నా దీపం ఆరిపోవడానికి వీల్లేదు, నా దీపం ఆరిపోవడానికి వీల్లేదు. మొరపెట్టి ఈరోజు వారసత్వం లేదని బాధపడుతూ ఉన్నావా? ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువు నీకు వారసత్వాన్ని ఇచ్చుటకు సమర్థుడు ఆయన. నా పేరు నిలబెట్టేవారు లేరనుకుంటున్నావా? ఈరోజు దేవుని చేతికి ఏ అనుమానం లేకుండా నీ చేతిని అప్పగించు. అన్ని కోల్పోయిన నయోమిని దర్శించినట్లుగా ప్రభువు నిన్ను దర్శించబోతున్నాడు. మారాను మధురముగా మార్చిన దేవుడు చేదైన నీ బ్రతుకును మార్చబోతున్నాడు. నీ ఒంటరితనములో ప్రభువు నీకు తోడై ఉండి ఈ లోకములో నిన్ను ఒంటరిగా ఉంచక, నిన్ను కూడా ఒక సంతానముగా, నీవు స్త్రీ అయినప్పటికీ, నీ పురుషుడు అయినప్పటికీ ప్రభువు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. తండ్రి మీకు మహిమ కలుగునుగాక, తండ్రి మీకు స్తోత్రం కలుగునుగాక. ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల పోరాటాలు ప్రభు అయ్యా, ప్రతి కన్నీటి బొట్టు తుడవబడునుగాక, ప్రతి ఒక్కరి కన్నీళ్ళు నాట్యముగా మార్చబడునుగాక. తండ్రి ఇదిగో జక్కయ్యను దర్శించిన దేవా, జక్కయ్య దిగి రమ్మని, జక్కయ్యను బట్టి, జక్కయ్యలో ఉన్న మార్పును బట్టి తన ఇల్లంతటికి రక్షణ వచ్చింది. ప్రభు నా హృదయాన్ని మార్చుకుంటున్నాను, నా కుటుంబాన్ని కూడా రక్షించు ప్రభు అని అడుగుతామా? నా కుటుంబంలో ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదని ప్రార్థన చేద్దామా? ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీల్లేదు ప్రభు, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదయ్యా. నా గృహంలో ఉన్న ప్రతి ఆత్మరక్షణలోకి నడిపించు నాయన, ప్రతి వ్యక్తిని కూడా మార్గంలోనికి నడిపించయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చూపించయ్యా, కనికరించయ్యా.
నా కుటుంబాన్ని రక్షించయ్యా. నా కుటుంబంలో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదయ్యా. నా వంశములో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదయ్యా. నా బంధువుల్లో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదయ్యా. తండ్రి, జ్ఞాపకం చేసుకుని ఆయన నా వారందరూ కూడా రక్షింపబడాలి. జక్కయ్య రక్షణలోకి వచ్చాడు. జక్కయ్యకు మాట ఇచ్చారు, ఇదిగో నేడు నీ ఇంటికి కూడా రక్షణ వచ్చిందని. నాకు మాట ఇవ్వు ప్రభువా, నా ఇల్లు అంతటిని రక్షిస్తానని. అయ్యా, ఎవ్వరి వల్ల కాదు నా ఇంటిని రక్షించడం, నువ్వు మాత్రమే నా కుటుంబం అంతటిని కూడా రక్షిస్తావు. అడుగుతావా, నా భర్తను రక్షించయ్యా, నా భార్యను రక్షించు ప్రభువా, నా కుమారుని రక్షణలోకి నడిపించయ్యా, నా కుమార్తెను రక్షణలోకి నడిపించు ప్రభువా. పట్టుదలతో ప్రభువుని అడుగుదామా. ఒక్కరు కూడా నా కుటుంబంలో నశించిపోవడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి కూడా రక్షణలోనికి రావాలి. ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపబడాలి. మీరిచ్చే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే కృప నా కుటుంబ సభ్యులందరికీ నాకును దయచేయమని అడుగుతున్నాను. వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దామా. ఇదిగో ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా. నీవు నిజమైన దేవుడవని, లోకరక్షకుడవని, పాపిని పరిశుద్ధునిగా మార్చి నరకము నుంచి తప్పించి పరలోకానికి మీరు చేరుస్తారని నమ్ముతున్నాను దేవా. నా ప్రతి పాపాన్ని క్షమించుటకు మీరు మాత్రమే అర్హులు. నా పాపములను బట్టి నన్ను క్షమించండి. ఈరోజు నన్ను ఆశీర్వదించండి. నా సంతానాన్ని విస్తరింప చేయండి. గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నావా, ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు గర్భఫలాన్ని, సంతానాన్ని ఇవ్వండి తండ్రి. ఆర్థికంగా కృంగిన స్థితిలో ఉన్నావా, దేవుణ్ణి అడుగు. ఆర్థికంగా దరిద్రములో ఉన్నానయ్యా, కృంగిపోతున్నానయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా. ఈ సమస్యలు భరించడము నా వల్ల కాదయ్యా. చేతులు చాపే జీవితం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎంత అమ్ముకున్న నా అప్పుల్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ శాపాన్ని కొట్టివేయి ప్రభు అని అడుగు. తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. తండ్రి, మీకు స్తోత్రం కలుగునుగాక. అడుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో వారికి ఉన్న శాపాలు కొట్టివేయబడునుగాక. సమృద్ధిని వీరు అనుభవించుదురుగాక. తండ్రి, మీకు స్తోత్రం నాయన, మీకే మహిమ కలుగునుగాక. ప్రభువా, మీ కృపా కనికరము చొప్పున వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆశీర్వదించి దీవించి, లేదనుకొని దేని కొరకైతే బాధపడుతున్నారో సమస్తాన్ని ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.